మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చే క్రమంలో ఆవకాయ అన్నం మంచిదని మీరు ఒక ప్రచారం జరుగుతుంది. అలాగే నెయ్యి గురించి, నెయ్యికి హార్ట్కి మన లింక్, నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు, నెయ్యి మంచిది అంటారు, మంచిది కాదంటారు. అలాగే ఆవకాయ అన్నం చాలా మంచిది అంటారు. అలాగే నెయ్యి వర్సెస్ నూనె, వీటిని ఎలా చూడాలి సార్ ఫుడ్ కాన్సెప్ట్లో? అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు, కానీ నేను మొత్తం స్టడీస్ అన్నీ తీసి చూశాను. ఎక్కడా కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అని అవ్వాల. అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాల. ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు, తగ్గచ్చు, ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది. అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు అని నా అభిప్రాయం. ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు, ఇండియాలో అసలు పరిశోధనే చేయరు. ఇండియాలో అసలు పరిశోధన జరగదు, చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది. వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు, వాళ్ళు ఎవరు నెయ్యి తినరు, వాళ్ళ యూసేజ్ కాదు, వాళ్ళ రుచికి అలవాటు పడలా మనలాగా. సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు, దానికోసం వెయిట్ చేయాలి. సో అది నెంబర్ 1. రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె. నెయ్యి వర్సెస్ నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది. మనం నెలకి సగటున తలకి 1/2 కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది. అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి, బట్ నెలకి 4 మనుషులు ఇంట్లో ఉంటే 2 కేజీలు మాత్రమే అవ్వాలి నూనె. అందుకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు. సో అదొకటి చూసుకోవాలి. రెండోది గానుగ నూనె అని అంటారు, మంచిదే, గానుగ నూనె తీసుకోవచ్చు, తప్పేం లేదు, కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి. సో గానుగ నూనె వేపుళ్ళకి పనికిరాదు. మీరు వడలు చేసుకోవడానికి, గారెలు చేసుకోవడానికి గానుగ నూనెలో చేస్తే అవ్వదు. అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి. అసలు వేపులు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి, బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి. రెగ్యులర్గా మీరు వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడటం మంచిదే, ఒకటే నూనె కాకుండా. ఆవకాయ అన్నం గురించి, ఆవకాయ అన్నానికి మామూలుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగరు ఒక్కసారిగా పెరుగుతుంది. సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్. అందుకని దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని, గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉందనంటే తొందరగా పెరగట్లేదు అని. తొందరగా పెరిగితే ప్రమాదం, ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి. అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది. మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే, దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు, దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు. అంతేగాని ఆవకాయ మంచిదని కాదు, ఆవకాయలో ఉండేది ఉప్పు, కారం, నూనె ఎక్కువ ఉంటుంది, అదేం మంచిదని కాదు. కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు, అంతవరకే తప్ప ఆవకాయ అన్నం గొప్పదనేది ఏమీ కాదు. దాని లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్, దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది. ఇప్పుడు మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది, మీకు తొందరగా పెరగదు. అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు. చిరుధాన్యాలు తీసుకోండి, పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి, ఈ రకంగా మీరు పెంచుకోవడానికి. అంటే మజిల్ పవర్ బాగా పెరగాలంటారు, అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు. మనకి వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు సార్? మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్, దాంట్లో ఏం డౌట్ లేదు. మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో. వీగన్ అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలకు సంబంధించిన ఉత్పత్తులు అన్నీ తీసేస్తే వచ్చేది వీగన్ డైట్. వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు, దాంట్లో ఏం డౌట్ లేదు. కాకపోతే ఎక్కువ కాలం బతకటమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు. లేదు అట్లా కాదు, మీరు నేను మొత్తం అన్నీ కావాలి, నాకు ఆనందం కావాలి అని తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు, తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే. కాకపోతే నాన్ వెజ్ తీసుకునే వాళ్ళకన్నా వీగన్స్ ఎక్కువ కాలం బతుకుతారు, అంతవరకైతే ఉంది క్లియర్గా. ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆనందంతో పాటు ఆరోగ్యము, ఆనందము, మందులు వాడకుండా హెల్దీగా ఎక్కువ కాలం గడపటమే కదా గడపటం అంటే. అవునండి, అవును, ఖచ్చితంగా మీరు హెల్దీగా ఎక్కువ కాలం బతకటమే కావాలి. హెల్దీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి, మీకు హ్యాపీనెస్ ఉండాలి, మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు. అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్కి అలవాటు పడినవాడిని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావంటే వాడికి ఎక్కువ కాలం బతుకునే కన్నా చికెన్ తినడం ఇష్టం వాడికి. సో అందుకని ఎవరి ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి. ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి, కరోనా విజృంభిస్తున్న, కరోనా కేసులు పెరుగుతున్నాయని, మరణాలు సంభవిస్తున్నాయని అంటున్నారు.
సో ఇప్పుడు వస్తున్న ఈ కరోనాని మీరు ఎలా చూస్తున్నారు సార్? అంటే కరోనా అనేది కేసులు అయితే పెరుగుతున్నాయి. మనకి మరణాలు కూడా 30 మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది. అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నాం అనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్కి కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి. లెటెస్ట్ సే 1,00,000 మందికి చేసామనుకోండి. ఒక 500 మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి. 500 మందిలో ఒక్కడు కూడా చనిపోడు, శుభ్రంగా ఉంటారు. కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా 1,00,000 మందికి కాదు. ఇప్పుడు ఇండియాలో మనకి టెస్టులు ఎక్కడ చదువుతున్నారంటే మన హాస్పిటల్లో పైన ఐసీయూ ఉంటుంది, 3rd ఫ్లోర్లో ఐసీయూలో, అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు, బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు, వాళ్ళకి అందరికీ చేస్తున్నారు. వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళలో కొంతమంది చనిపోతారు కదా, అట్లా ఈ 30 మంది చనిపోవడం జరిగింది. అంతే తప్ప కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోవట్ల. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్, దాంట్లో JN1 అనే స్ట్రెయిన్ వస్తుంది. దాంట్లో XDV అని, LF7 అని, NB 1.1 అని, 1.8.1 అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే. కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు, వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అంతేగాని మిగతా జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు. ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు, అలాంటి ప్రాబ్లమ్స్ ఒమిక్రాన్తో తక్కువ వస్తున్నాయి. అందుకని భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో, వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది. మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ 10-15 రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది. భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి. సో వ్యాక్సిన్ గతంలో మనం వ్యాక్సిన్లు తీసుకున్నాం కదా సార్, వాటి తాలూకు ఇమ్యూనిటీ లోపల ఉంటుందా, వెళ్ళిపోయిందంటారు? ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది. మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్కి వ్యతిరేకంగా తీసుకున్నాం. తర్వాత డెల్టా వచ్చింది, డెల్టాకి వ్యతిరేకంగా కూడా అది పనిచేసింది. ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది. అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా, ఇంక మరి సీరియస్ కాకుండా పనిచేసేదే ఉంది. అందుకని బూస్టర్స్ అవి అవసరం లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ, ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది, మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది. థ్యాంక్ యూ. నమస్తే.